అంటే టైర్ పంచర్ అయిపోయిందండి. టైర్ అంటే ఇట్లా తెగిపోయినట్టు వస్తుంది. సో ఒకసారి చూస్తావా బ్రో? నీకేం అవుట్లుక్ అనేది మొత్తం ఇవ్వాలి కదా, ఎలా ఉండిద్ది ఏందని. అందరికీ సో ఈరోజు ఒక రైడ్ ఉంది, అందుకని వెళ్ళాల్సి వస్తుంది. మార్నింగ్ టైం 5:30 అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. బైక్ అనేది వార్మ్ చేసుకోండి ఎప్పుడు. ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక 5 minutes అట్లా ఉంచండి. ఎందుకో ఒకటి చెప్తాను. సో ఎప్పుడైనా సరే బైక్ ఎందుకని వార్మ్ చేసుకోవాలి? ఇంజన్ మనం బండి స్టార్ట్ చేసి అంటే రైడ్ చేసే ముందు ఎందుకని ఒక 5 minutes కానీ ఒక 2 minutes కానీ వార్మ్ చేయాలంటే ఇంజన్ ఎఫిషియన్సీ కోసం, అలానే బైక్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎవరన్నా నిద్రపోతుంటే సడన్గా లేపినాం అనుకోండి, సడన్గా లేపితే వాళ్ళకి హెడేక్ కానీ లేదంటే సడన్గా లేపితే ఏదోలా అనిపిస్తుంది కదా. సో బైక్ కూడా అలానే, మీరు సడన్గా ఇంజన్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతూనే ఉన్నారనుకోండి, దానికి వార్మ్ ఇవ్వకుండా కనీసం ఒక 5 minutes దాన్ని ఇంజన్ హీట్ చేయకుండా వెళ్తే ఇంజన్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. అంటే అది కూడా నాకు నచ్చదు. బైక్ని కూడా ఒక హ్యూమన్ లాగా ట్రీట్ చేయాలి. మన బ్రదర్, మన కజిన్స్ ఎలా అయితే ఉంటారో వాళ్ళలాగా ట్రీట్ చేయాలి. సాఫ్ట్గా అలానే స్మూత్గా హ్యాండిల్ చేయాలి బైక్ని. రఫ్ అండ్ టఫ్గా అంటే బైక్ నడపాలి, బాగా నడపాలి, కానీ బేసిక్ థింగ్స్ అనేవి కూడా చేయాలి కదా, మెయింటెనెన్స్. సో అప్పుడు బైక్ రిలయబిలిటీ కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ తగ్గకుండా మంచిగా ఇస్తుంది. సో అండ్ ఎవరైనా కానీ కార్నరింగ్స్ అంటే రైడ్ ముందు కార్నరింగ్స్ చేద్దాము, నేను కొంచెం బాగా ఉంచుతాను అనుకుంటే కార్నరింగ్ చేసే ముందు బైక్ టైర్స్ వార్మ్ చేసుకోండి. ఇట్లా బైక్ టైర్స్ అనేది ఒక నిమిషం ఇట్లా నేను కార్నరింగ్ చేస్తాను మంచిగా అనుకుంటే బైక్ టైర్స్ అనేది వార్మ్ చేసుకోండి. ఇలా 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 చెప్రీస్ నడుపుతారు కదా, ఇలా 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 వాళ్ళు చెప్రీస్ ఎందుకు నడుపుతారో తెలియదు కానీ ఇలా ఇలా వార్మ్ చేసుకుంటే టైర్స్ అనేది వార్మ్ అయితే మంచిగా మీకు మార్నింగ్ అంటే బైక్ టైర్స్ అన్ని కూల్ అయిపోతాయి కదా, కొంచెం హీట్ జనరేట్ అయ్యి నీకు టైర్ అనేది స్లిప్ అవ్వకుండా మంచిగా వెళ్తుంది. నేనైతే వెయిట్ చేస్తున్నా మా ఫ్రెండ్స్ కోసం. సో ఇంకో 2 వస్తారు, వాళ్ళతో కలిసి మీటప్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. ఒక్కరినే వెళ్ళలేను కదా, ఒక్కరినే కూడా పోవచ్చు, కానీ వీళ్ళు కూడా వస్తారని వెయిట్ చేస్తా ఉన్నా. ఈలోపు ఈ బ్రో వచ్చాడు. సో ఈ బ్రో బైక్ వచ్చేసి RR310 ఫుల్ మోడిఫైడ్. చూడవచ్చు బైక్ అంతా పర్పుల్ కలర్, లుక్స్ అయితే అదిరిపోతాయి. ఎగ్జాస్ట్ కూడా ఫుల్ లౌడ్ వచ్చింది, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఇది. చూడొచ్చు బైక్ అంతా. ఈ బ్రోదే ఆ బైక్. సో ఈయన కూడా వచ్చేసాడు, ఇంకొక అతను కూడా. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఎక్కడికన్నా ట్రిప్ వేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం టు గో దేర్. పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరు ఉండరు. మెయిన్గా బైక్స్తో వెళ్తాం చాలా బెటర్. ఇక్కడికి వెళ్ళే లొకేషన్కి రోడ్స్ అన్నీ ఖాళీగా ఉంటే కొంచెం మంచిగా బండిని ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఎలాంటి బ్రేక్స్ లేకుండా. ట్రాఫిక్ కూడా తక్కువ ఉండింది. సో లైట్ డిస్టర్బెన్స్ వస్తూ ఉండిద్ది, ఏమనుకోకండి. నేను 1 హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటా, మళ్ళీ ఇంకో చేతితో వీడియో తీసుకుంటా ఉన్నాను. సో ఇగ్నోర్ ద డిస్టర్బెన్స్. మేము 3 కలిసి అయితే మేమందరం మీట్ అయ్యే లొకేషన్కి వెళ్తున్నాం. సో అది మెదక్ హైవే దగ్గర ఉంటుంది. అక్కడ నుండి డైరెక్ట్ మెదక్ దగ్గర ఉన్న పోచారం డ్యామ్కి వెళ్ళి అక్కడ మీకు లొకేషన్ చూపిస్తా, మీటప్ పాయింట్కి అయితే.
అందరం అయితే స్టార్ట్ అయిపోయాం. మొత్తం 9 బైక్స్ వచ్చినాయి. ఆల్రెడీ ఒక 3 లేట్గా వచ్చేసారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ రోడ్డు బ్యాక్ సైడ్ అంటే స్ట్రైట్ రోడ్ ఏదైతే ఉందో, ఈ వెనకాల స్ట్రైట్ రోడ్డు, అది గండిమైసమ్మ కనెక్ట్ అయ్యింది డైరెక్ట్. గండిమైసమ్మ నుండి అక్కడ నుండి మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోతే బౌద్ధపల్లి వచ్చింది. మనం అక్కడ నుండి మల్లారెడ్డి కాలేజెస్, అలానే అక్కడ నుండి స్ట్రైట్ వస్తే గండిమైసమ్మ అంటే మల్లారెడ్డి అయ్యారి, ఆ కాలేజెస్ అన్నీ కలుపుకొని మనం స్ట్రైట్ వచ్చేసామంటే ఇదే మెదక్ రోడ్ వచ్చింది. ఆ మెదక్ రోడ్ నుండి స్ట్రైట్కి వెళ్ళిపోతూ ఉంటే మెదక్ దగ్గర పోచారం డ్యామ్కి అనేది రీచ్ అయిపోతాం. సో ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉండాలి. సో నేను ఇంకా బ్రేక్ తీసుకునేది లేదు. మ్యాక్స్ ఫ్యూయల్ కోసం బ్రేక్ తీసుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని బైక్స్లో ఫ్యూయల్ ఉందనుకుంటున్నాను. సో ఈ వీడియో లాస్ట్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలుకి ఎంత అయింది ఏంటి, ఒక ఎంతలో మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ రావచ్చు, బడ్జెట్ చెప్తాను ఎంత అయిద్దో. సో ఇప్పుడు నుండి నేనైతే మాట్లాడను, జస్ట్ మీరు వెళ్ళే రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉండిద్దో. బైక్ మీద అసలు లాంగ్ జర్నీ నేను ఇప్పటిదాకా చేయలేదు. ఈ బైక్ మీద నా వన్తో అసలుకి సూపర్ ఉంది. ఈ సిటీలో తిరిగి ఇంత ఖాళీ రోడ్లకి ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చేసరికి అసలుకి పీస్ఫుల్గా ఉంది. అసలుకి ఈరోజు ప్లాన్ ఏంటంటే నార్మల్ బ్రేక్ఫాస్ట్ తినేసి జస్ట్ అక్కడ లొకేషన్కి వెళ్ళేసి చూసి వద్దాం అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కాదు, ఇది లంచ్లా అయ్యేటట్టుంది. ఇక్కడ ఇప్పుడే 8:30 అవుతుంది ఇక్కడ మేము స్టార్ట్ అయ్యేసరికి. మేము అక్కడికి వెళ్ళేసరికి 10 అవుతుంది. ఇంకా వీడియోస్ ఫొటోస్ అవి అన్నీ తీసుకుని వెళ్ళేపు ఒక 12 అయింది. చూద్దాం. లాభం లేదు, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి. డెట్టి కొట్టాల్సిందే. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం ప్లేస్కి. అమ్మా నాన్ స్టాప్గా కొట్టేసరికి వెళ్ళిపోయా. బాగుంది ప్లేస్ అయితే, కొంచెం పీస్ఫుల్గానే ఉంది. రోడ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది, ఇదంతా మట్టి ఉంది. నాయన ప్లేస్ అండర్ ఎస్టిమేట్ చేసా కానీ బాగుంది. ఫోటోషూట్ కోసం బండ్లు అయితే అన్ని లైన్లో పెట్టేసాం. చూపిస్తా పాడిన అంతా. బ్రో మొత్తం బర్న్అవుట్ కొట్టేస్తున్నాడు ఫుల్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, ఎంత గ్రీన్.
పక్కన డ్యామ్ వాటర్ ఉండి, నాకు తెలిసి వర్షం పడితే ఇప్పుడు మేము ఇక్కడికి ఎక్కువ, అంటే ఇది వర్షాకాలమే కాకపోతే ఇప్పుడు పడలేదు ఒక 1 వీక్ నుండి. సో అంతా బాగానే ఉంది. ఒకవేళ వర్షం పడి ఉంటే ఇక్కడ అంతా నీళ్ళు ఉండేసి అసలు బండి రావడానికే ఉండేది కదా, అక్కడ డ్యామ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చేది. సో హాయిగా కొంచెం మంచిగా ఫొటోస్ వ్యూని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలా. సో చూసారు కదా మొత్తం ఇట్లా అందరితో కలిసి చాలా రోజులకి బయటకు వచ్చేది, ఇట్లా తిరుగుతుంటే బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకొని అసలుకి సూపర్బ్ ఉంది. ప్రశాంతంగా అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండాలి, స్ట్రెస్ గిస్ అన్నీ పోతాయి. ఇక్కడ నీళ్ళల్లో ఇక్కడ చాలామంది వచ్చారు. సూపర్ బైక్స్ కూడా ఎన్ని కనిపించినా నాకు వచ్చేదారిలో. ఇదే డ్యామ్ వచ్చేసి ఆ ప్లేస్లోనే ఉండిద్ది. చూపిస్తున్నాను మీకు ఒకసారి ఒక అవుట్లుక్ అనేది మొత్తం ఇవ్వాలి కదా, ఎలా ఉండిద్ది ఏందని. ఓ ఓ థింక్ రికార్డ్ అయినట్టుంది. ఒకసారి ఇట్లా అయితే కష్టం కదా. రైట్. ఇది డైరెక్ట్ మైక్ లింక్ ఉంటుందా, దానికి వినిపిస్తుంది మీరు మాట్లాడినంత వస్తుంది. అయిపోయిందా ఫోటోషూట్? అయిపోయిందా ఫోటోషూట్ అయిపోయిందా? లేదు ఊరికే దిగుదామని. పా అక్కడికి పో, 2 పెట్టి దిగుదామని. బ్రో ఫోన్ ఉందా? ఫోన్ అంటే దీంతో దిగి బ్రో, దీటితో అది తర్వాత దిగుతుంది అంతో. ఎగ్జాస్ట్ నాట్ వినేసరికి బ్రో ఆర్పిఎం కొడుతూనే ఉన్నాడు. సౌండ్ అయితే క్రేజీ అసలుకి. ఇప్పటికే లేట్ అయిపోయింది అని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఆకలి అవుతుంది, ఏం తినలేదు పొద్దున్నుండి. ఫోటోషూట్ అన్నీ అయిపోయినాయి, ఇంక స్టార్ట్ అవ్వటమే. పోదామా బ్రో? ఇంకా పోదామా? ఇంకా స్టార్ట్ అయిపోదామని కదలతలేరు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అదే ఇప్పుడు డ్యామ్ వచ్చి, సో అట్టుండే ఇప్పుడు లేదు, నేను చూపిస్తాను. వీళ్ళు ఇంకా రావట్లేదు. వెళ్ళిపోదాం ఇంకా. నడిపి చాలా రోజులు అవుతుంది. కొంచెం మంచిగా బాగుంది ఇక్కడ, ఈ వెదర్కి, ఈ కండిషన్కి జీటీఏ కరెక్ట్. ఆ బండి నడిపి బోర్ కొట్టి ఇంటికి తీసుకున్నా. సో కొండ మీద నుండి దిగుకుంటూ రావాలా, అలానే కొండ మీద నుండి వెళ్ళిపోవాలా. అంటే పైకి వెళ్ళి రూట్ కొండ మీద నుండి ఉండిద్ది.
బాగుండేది కొంచెం. చూడొచ్చు ఇక్కడ నుండి ఇక్కడ కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తింటాం, పిక్నిక్ లాగా. ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అందరికీ, కాలేజ్ స్టూడెంట్స్కి కానీ బెస్ట్ లొకేషన్ ఇదైతే. వర్షాకాలం రావద్దు, వర్షాకాలం అంటే వర్షాలు పడ్డాక అన్నారండి, పడకముందు అన్నారండి. సో ఇక్కడ నుండి రైట్కి బండి తీసుకెళ్ళొచ్చు, కానీ మా వాళ్ళు లేట్ అయిపోయింది అంటున్నారని ఇంకెళ్ళాల్సి వస్తుంది అక్కడికి. అక్కడ నుండి వెళ్తే వ్యూ అనేది సూపర్ ఉండిద్ది, అక్కడ కూర్చోవచ్చు. కొంచెం అది నిండిపోయిద్ది, వర్షాకాలం వస్తే పైదాకా వచ్చేస్తాయి నీళ్ళు, డ్యామ్ పైదాకా. ఇక్కడ అంతకేం లేదు, మొత్తం నార్మల్గానే ఉంది. ఇక్కడ నీళ్ళు వస్తే రావా అనేది మనకు కూడా తెలియదు. కార్లు కూడా వస్తున్నాయి, కార్లు బండ్లు అన్నీ తీసుకొని రావచ్చు ఈ ప్లేస్కి. అక్కడ డ్రిఫ్ట్లు చేయొచ్చు. మేము డ్రిఫ్ట్లు చేసాం, ఇంకా నేను ఆ వీడియో చూపించలేదు, అది కట్ అయిపోయింది. రికార్డ్ అయింది అనుకున్నా కానీ కట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్స్. వెళ్ళిపోవటమే. బాగానే ఉంది లొకేషన్. ఒక 1/2 కిలోమీటర్ ఉండిద్ది ఈ రోడ్డు, కొంచెం అంత బాగోదు కానీ ఓకే. కార్లు బైక్స్ వచ్చేంత ఉంది, మరీ అంత బ్యాడ్ అని చెప్పలేనులే. మంచిగా పొలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. పోనీ బ్రో ఏమో పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు అండర్ ఏజ్, ఒక 16. రాగు పుడుతుంది, ఎంతసేపు అని ఆగాలి? రోడ్ అంతా డిస్టర్బెన్స్ ఉంది, ఆకలేసి ఇరిటేషన్ వస్తుంది. ఇప్పుడు మ్యాప్స్లో ఇక్కడ దాకా చూపించింది లొకేషన్. ఇక్కడ ఒక 2 రోడ్స్ వస్తాయి ఇక్కడ ముందు, ఆ రోడ్స్ దగ్గరికి ఇంకా చూపించదు. అక్కడ నుండి మనం చూసుకొని రావటమే. బ్రో ఐవి మాడుంటుంది ఈడ. ఇగో ఈడ సేమ్ నీదే. ఇప్పుడు ఎవరు ఇష్టం వచ్చింది, ఎవరికి నచ్చిన బైక్ వాళ్ళైతే తీసుకొని నడుపుతూనే ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ అంటున్నారు, చూద్దాం అక్కడ ఎట్లా ఉండిద్దాం. యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉండిద్ది. ఇక్కడ జింకల నిలయం అది దాన్ని పెట్టారు, మరి ఏందో ఇది తెలియదు మనకి. మేము లేట్ అయిపోతుందని అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. సార్ అయితే ట్రై చేద్దాం వీళ్ళు. టచ్ అందుకోవట్లే బండి అసలు. సరే లైట్ ఆ బండి సౌండ్ చూడవచ్చు అసలుకి, నెక్స్ట్ లెవెల్ ఉంది.
ఊగుతుందా? వెనకది కదా, ఇప్పుడే ఊగుతుంది ఈరోజే. ఈరోజే ఊగుతుంది బ్రో. అది ఇందాకనే మెదక్ రోడ్లో ఊగడం స్టార్ట్ అయింది. బ్రో ఇప్పుడైతే మెదక్ రీచ్ అయిపోయినాం. చూడవచ్చు అందరూ మమ్మల్ని చూస్తున్నారు. బైక్ చేసుకొని వచ్చాం కదా, చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇన్ని బైక్స్ ఒకటేసారి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంది. వెళ్ళిపోతున్నావు తమ్ముడు? వెళ్ళిపోతున్నాను. బైక్ అక్కడ దింపుతా. నా బైక్ ఏమో పంచర్ పడింది, ఈ తమ్ముడు ఏమో ఎక్కి రౌండ్ వేయమంటున్నాడు. అందరూ పిల్లల్ని ఎక్కించుకొని ఒక రౌండ్ వేస్తున్నారు సర్కిల్లో, గ్రౌండ్ చుట్టూ. ఈ పంచర్ పడింది అంతా ఎట్లా వేస్తున్నారా నాయన. హాయి తిరుగుతున్నారు అందరూ. టైర్ పంచర్ అయింది తమ్ముడు. ఇది దిగు. సరే సారీ, వేరే బండి ఎక్కువ. టైర్ పంచర్ అయిపోయింది నాకు. అందరేమో మంచిగా ఇగో వీళ్ళని ఎక్కించుకొని పోతున్నారు ఒక్కొక్కరిని. ఒక రౌండ్ అంటే బ్రో వీళ్ళని ఎక్కించుకొని. నా టైర్ పంచర్ అయింది, అట్లా అంటే దిప్పు ఊరికి ఎక్కుపో. ఆడ దింపు, గాలి కొట్టి అలా అదే చూద్దాం బయట. ఎక్కువ ఆడ దింపేసి ఇప్పుడు పోదాం పా బ్రో, వెళ్ళిపోదాం అని చెప్పి ఇదంతా. బాయ్స్ అంతా గ్యాంగ్ వేసుకొని వచ్చినాం అందరు. ఇక్కడ ఎలక్ట్రిక్ అనుకుంటుందా? ఆ బండి ఒకటే టైర్ మీద పోతుంది బ్రో. వెళ్ళిపోదాం బ్రో. అంటే టైర్ పంచర్ అయిపోయిందండి. టైర్ అంటే ఇట్లా తెగిపోయినట్టు వస్తుంది. సో ఒకసారి చూస్తావా బ్రో? నీకేమైనా ఐడియా ఉందేమో? చూడు, అదిగో అదిగో ఇగో అక్కడ బ్రో. అదే ఇప్పుడు పంచర్ అయిందా చెక్ చేపిద్దాము. చెక్ చేపిచ్చేసి వెళ్దాం. అదే గాలి కొట్టిద్దాం, పంచర్ అయిందేమో ఒకసారి చెక్ చేపిద్దాం బ్రో. యాక్చువల్లీ టైర్స్ అన్నీ అరిగిపోయి ఉండేసరికి పంచర్ పడింది బండి. సో పంచర్ వేయించేసాను. ఇంకెళ్ళిపోవటం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 1:30 అవుతుంది టైం. ఇప్పుడు మేము మార్నింగ్ 5:30కి లేచి ఇప్పుడు 1:30 అయ్యి ఇంటికి వెళ్ళేసరికి 3 or 4 అయ్యింది. సో వాట్ ఎవర్, మీరు కానీ ఎవరైనా ఇక్కడికి వద్దాము రీచ్ అవుదాం అంటే బడ్జెట్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. నా బైక్ అయితే వచ్చేటప్పుడు 600 పంపించా, ఇందాక ఒక 200 పంపించాను. సో టోటల్గా 800. మళ్ళీ నాకు ఒక తినడానికి 300 అయినాయి. 1100తో అయిపోయింది నా బైక్ అయితే. ముందు ఆ రో బైక్ అయితే 1500 దాకా అయినాయి. అంటే అన్నీ కలుపుకొని పెట్రోల్ అది ఇది అని. సో 1500 సరిపోతాయి మ్యాక్సిమం మీకు రావాలనుకునే వాళ్ళకి. సో ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్ పార్క్ అనేది ఉండిద్ది ఇక్కడ. ఎవరన్నా కానీ
మెదక్ వచ్చిన వాళ్ళు ఈ పార్క్లోకి వెళ్ళి మీరు కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు చిల్డ్రన్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ వస్తే ఇక్కడ లోపల చాలా బ్యూటిఫుల్ ఉండిద్ది. సో ఈ వీడియో అన్ని బైక్సే ఉన్నాయి. సారీ టు ఎవ్రీవన్. నేను డ్యామ్ వీడియోస్ అయితే తీసాను, అవి రికార్డ్ అన్నట్టు చూపించింది కానీ అవి అయితే రికార్డ్ అవ్వలేదు. సో సారీ ఎవ్రీవన్. ఈ వీడియో ఇంతే. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.